రిచ్ ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఈ మంచూరి ఎప్పుడన్నా చేశారా? ఒక్కసారి ఈ ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే చేయండి. చాలా చాలా మీకు నచ్చుతుంది, మంచిది కూడా హెల్త్కి. ఇప్పుడు నల్ల శనగలు బొబ్బర్లు ఒక 10 అవర్స్ నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసేసి 2 పచ్చిమిర్చి, ఇంచు అల్లము, కొంచెం సాల్ట్ వేసి ఇడ్లీ పండు కన్నా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకొని తట్టి ఇడ్లీ కానీ లేకపోతే స్టీమ్ చేసుకునే ప్లేట్లో కానీ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి 4 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అవి ముక్కలు చక్క స్పాంజ్ లాగా ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసిన గార్లిక్, 2 పచ్చిమిర్చి, అట్లనే ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ సోయా సాసు, 2 టీ స్పూన్స్ చొప్పున చిల్లీ సాసు, టమాటా సాసు, షెజ్వాన్ సాసు ఆప్షనల్, వెనిగర్ వేసేసి 1 టేబుల్ స్పూన్ వాటర్లో కలిపిన కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసి అందులోకి తగిన సాల్ట్, పెప్పర్ వేసి ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ టాస్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఫ్రైడ్ సెసమీ సీడ్స్ వేసేసుకుంటే డన్. చాలా టేస్టీగా ఉంటుంది.